ఒక మనిషికి తన సొంత శరీరాన్ని తనే నమ్మలేని ఒక భయంకరమైన వ్యాధి ఒక అమాయకుడిని హంతకుడిలా భ్రమపడేలా చేస్తే ఆ రాత్రి ఎలాంటి సైకలాజికల్ నరకాన్ని చూపిస్తుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. చికాగో నగరంలోని డౌన్ సిటీకి కొద్ది దూరంలో ఉన్న ఒక ప్రశాంతమైన కాలనీలో విలియం అనే ఒక 30 ఏళ్ల యువకుడుంటాడు. అతను ఒక ప్రైవేట్ బ్యాంకులో సాధారణ క్యాషియర్. రోజు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు లెక్కలతో కాలం గడిపే ఎలాంటి చెడు అలవాట్లు లేని ఎంతో మంచి కుర్రాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ విలియం అంటే ఒక మంచి గౌరవం ఉంది. అతని భార్య పేరు సారా. ఆమె ఎంతో అందమైనది, అంతకంటే ఆప్యాయత గల మనిషి. ఇద్దరిది అందరూ ఈర్ష్యపడేంత అన్యోన్యమైన దాంపత్యం. కానీ విలియం చీకటి జీవితంలో ఎవరికీ చెప్పుకోలేని, ప్రతి రాత్రి అతన్ని నరకంలోకి నెట్టే ఒక భయంకరమైన మానసిక మరియు శారీరక సమస్య ఉంది. దాని పేరు సోమ్నాంబులిజం. అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మంచం దిగి నడవడం. లోకంలో చాలా మంది దీన్ని సాధారణంగా నిద్రలో లేచి నడవడం అనుకుంటారు. కానీ విలియం విషయంలో మాత్రం ఇది ఒక శాపంగా మారింది. అంతలా అతని జీవితాన్ని నిద్రలో నడిచే అలవాటు ఎందుకు నరకంగా మార్చిందో తెలుసుకునే ముందు, మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. చిన్నప్పటి నుండి విలియంకు ఈ వ్యాధి ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది మరింత ముదిరిపోయింది. నిద్రలో లేచి ఇల్లంతా తిరుగుతాడు. అతని మెదడు పూర్తిగా నిద్రపోతున్నా దేహం మాత్రం ఒక రోబోలా నడుస్తుంది. ఒక్కోసారి అర్ధరాత్రి నిద్రలోనే లేచి ఫ్రిడ్జ్ తెరిచి పచ్చి కూరగాయలు నమిలి తింటాడు. ఇంకోసారి కిచెన్లోకి వెళ్లి ప్రమాదకరమైన కత్తులు, పదునైన వస్తువులను చేతిలోకి తీసుకుంటాడు. ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే, ఉదయం లేచాక అతనికి రాత్రి తను చేసిన పనుల్లో ఏ ఒక్కటి గుర్తుండదు. మైండ్ మొత్తం ఖాళీగా మారిపోతుంది. పెళ్ళైన కొత్తలో జరిగిన ఒక సంఘటన విలియం జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకరోజు అర్ధరాత్రి దట్టమైన చీకట్లో విలియం నిద్రలోనే లేచి నడుస్తూ కిచెన్లో ఉన్న ఒక పెద్ద మాంసం కోసే కత్తి తీసుకొని నేరుగా బెడ్రూమ్లోకి వచ్చి తన భార్య సారా పక్కన నిలబడ్డాడు. కళ్ళు తెరిచి తననే చూస్తూ చేతిలో కత్తితో నిలబడిన భర్తను చూసి సారా ఉలిక్కిపడి లేచి భయంతో ప్రాణాలు పోయేలా అరిచింది. ఆ అరుపుకు విలియం మెదడు ఒక్కసారిగా మేల్కొంది. అతని చేతిలో నుంచి కత్తి జారి కింద పడింది. ఆ రోజు నుండి విలియంకు తన శరీరం మీద తనకే భయం పట్టుకుంది. నిద్రలో ఉన్న తన కంట్రోల్ లేని శరీరం తను ప్రాణంగా ప్రేమించే భార్యకు ఎక్కడ హాని చేస్తుందో, ఏ రాత్రి తన చేతులతోనే తన భార్య గొంతు కోసేస్తాడో అని భయపడి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. సారాను పక్క గదిలో పడుకోమని చెప్పి తాను మాత్రం వేరే గదిలో ఒంటరిగా పడుకోవడం మొదలుపెట్టాడు. ఒకసారి విలియం పరిస్థితి మీరు ఊహించుకోండి. మనకి మన శరీరం మీదే కంట్రోల్ లేకపోతే ఆ భయం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నిద్రలో ఒక కత్తి పట్టుకొని భార్య పక్కన నిలబడటం అంటే అతని సబ్ కాన్షియస్ మైండ్ ఎంత వైల్డ్గా పనిచేస్తుందో మనకి ఈపాటికే అర్థమైపోవాలి కదా. ప్రతి రాత్రి విలియం పడుకునే ముందు తనని తాను లాక్ చేసుకోవడం ఒక పర్ఫెక్ట్ మిస్టరీ సెటప్ ని క్రియేట్ చేసింది. కానీ ఆ రాత్రి లాక్ చేసిన తలుపు తెరుచుకుందా, లేకపోతే ఆ మంచు గాలి అతన్ని ఇంకో నరకంలోకి తీసుకెళ్లిందా అనేది ఇప్పుడు చూద్దాం. అంతేకాదు, ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు విలియం ఒక పెద్ద ప్రొసీజర్ ఫాలో అవుతాడు. తన గది తలుపులు లోపల నుండి గట్టిగా లాక్ చేసి ఆ తాళం చెవిని ఒక చిన్న ఇనుప డబ్బాలో పెట్టి ఆ డబ్బాను తన గదిలో అస్సలు అందనంత ఎత్తులో ఉన్న ఒక అల్మారా మీద పెట్టి పడుకుంటాడు. ఒకవేళ నిద్రలో లేచినా ఆ ఎత్తులో ఉన్న తాళం తీసి తలుపు తెరవడం నిద్రమత్తులో ఉన్న సబ్ కాన్షియస్ మెదడుకు సాధ్యం కాదు అన్నది అతని లాజిక్. ఈ పద్ధతే అతన్ని, అతని భార్యను కొన్నేళ్లుగా కాపాడుతూ వస్తుంది. కానీ ఆ రాత్రి ప్రకృతి మాత్రం వేరే ప్లాన్ వేసింది. అది డిసెంబర్ నెల. చికాగోలో చలికాలం తారాస్థాయిలో ఉంది. బయట ఉష్ణోగ్రత -10 డిగ్రీలుంది. వేడి గాలులు కూడా ఐస్ ముక్కల్లా మారుతున్న సమయం అది. బయట విపరీతమైన మంచు తుఫాను కురుస్తూ ఉండగా రోజులాగే ఆ రాత్రి కూడా విలియం తన గది తలుపులు గట్టిగా లాక్ చేసి తాళం పైన అల్మారాలో పెట్టి బెడ్ ల్యాంప్ ఆఫ్ చేసి దుప్పటి కప్పుకొని గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
సరిగ్గా ఉదయం 6 గంటలకు కిటికీ బయట మంచు వెలుతురు సన్నగా పడుతుంది. విలియం శరీరం విపరీతమైన చలికి వణుకుతూ శరీరం లోపల రక్తం గడ్డకట్టుకుపోతున్న ఫీలింగ్ కలిగింది. పళ్ళు టకటకా కొట్టుకుంటున్నాయి. ఆ చలి భరించలేక అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అలా కళ్ళు తెరవగానే అతనికి ఒక పెద్ద షాక్ తగిలింది. అదేంటంటే అతను మంచం మీద లేడు. గదిలో కింద ఉండే చల్లటి మురికి కార్పెట్ మీద పడుకొనున్నాడు. నేను కింద ఎలా పడుకున్నాను? మళ్ళీ రాత్రి నిద్రలో లేచానా అని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు విలియం. గది అంతా భయంకరమైన చలిగాలితో నిండిపోయింది. ఆ గదికి ఉన్న పెద్ద అద్దాల కిటికీ బార్లా తెరుచుంది. ఆ కిటికీలో నుంచి తెల్లటి మంచు గాలికి కొట్టుకుంటూ వచ్చి గదిలో కార్పెట్ మీద పడుతుంది. అది చూసి విలియం తల పట్టుకున్నాడు. అతని మెదడు గందరగోళంగా ఉంది. కిటికీ ఎవరు తెరిచారు? నేను రాత్రి పడుకునే ముందు కిటికీ గట్టిగా లాక్ చేశానే, తాళం డబ్బా పైనే ఉంది కదా అని గొనుక్కుంటూ చలికి బ్లూ కలర్లోకి మారుతున్న తన చేతుల వైపు చూసుకున్నాడు. ఆ క్షణంలో విలియం గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. అతని నరాల్లో రక్తం ఐసు ముక్కలా గడ్డకట్టుకుపోయి అతనికి ఊపిరి ఆడలేదు. అతని 2 చేతుల నిండా ఎండిపోయిన ఎర్రటి రక్తం దట్టంగా అంటుకొనుంది. గోర్ల సందుల్లో రక్తం గడ్డకట్టుకొని పచ్చి మాంసం ముక్కల్లా కనిపిస్తుంది. భయంతో వణుకుతూ తన శరీరాన్ని చూసుకున్నాడు. అతను రాత్రిపూట పనుకునేటప్పుడు వేసుకున్న బ్లూ కలర్ నైట్ ప్యాంట్ మరియు వైట్ కలర్ టీషర్ట్ మీద అక్కడక్కడ రక్తపు మరకలు, చారలు ఉన్నాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే అతను బయటకు వెళ్లేటప్పుడు మంచులో వేసుకునే బరువైన నల్లటి స్నో బూట్స్ అతని కాళ్ళకే ఉన్నాయి. ఆ బూట్ల అడుగు భాగం మొత్తం పచ్చి రక్తంతో, బురదతో తడిచిపోయింది. ఆ రక్తం ఇంకా పూర్తిగా ఎండిపోలేదు. విలియం మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోయి, నా చేతులకు రక్తం ఏంటి? నేను అసలు బూట్లు ఎందుకు వేసుకున్నాను? తాళం తీయకుండా నేను కిటికీలో నుంచి బయటకేమైనా వెళ్ళానా అని వణుకుతూ పరిగెత్తుకుంటూ వెళ్లి బాత్రూమ్ లైట్ ఆన్ చేసి అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. అద్దంలో కనిపిస్తున్న తన రూపాన్ని చూసి అతనికి పిచ్చెక్కిపోయింది. అతని ముఖం మీద, నుదుటి మీద, బుగ్గల మీద చిన్న చిన్న రక్తపు చుక్కలు పడి అవి ఎండిపోయున్నాయి. అది ఎవరిదో ప్రాణం పోతున్నప్పుడు చిమ్మిన రక్తంలా ఉంది. అయితే ఆ రక్తం తనది కాదు. ఎందుకంటే తన ఒంటి మీద ఒక్క చిన్న గాయం కూడా లేదు. అంటే అది ఖచ్చితంగా వేరే వాళ్ళ రక్తమే. తను ఎవరినో కిరాతకంగా చంపేశాడు అని అతనికి అర్థమై, ఓ మై గాడ్, నేను నిద్రలో బయటకు వెళ్ళానా? నేనెవరికైనా హాని చేశానా? ఎవరి ప్రాణం తీశాను నా చేతులతో అని పిచ్చి పట్టిన వాడిలా గదిలో అటు ఇటు తిరుగుతూ తల గోడకేసి బాదుకున్నాడు. భయంతో వణుకుతూ వెంటనే బాత్రూంలోని కుళాయి తిప్పి వేడి నీళ్లతో తన చేతులను, ముఖాన్ని సబ్బు పెట్టి గట్టిగా కడుక్కున్నాడు. చేతి వేళ్లల్లోని గోర్ల సందుల్లో ఉన్న రక్తాన్ని బ్రష్తో గీకి మరీ కడిగాడు. ఆ నెత్తుటి నీరు షింకులో నుంచి కిందకు పోతుంటే అతను వణికిపోవడం మొదలుపెట్టాడు. బూట్లు, బట్టలు విప్పేసి ఒక నల్లటి చెత్త కవర్లో కుక్కి మంచం కింద దాచేశాడు. ఆ భయం, ఆ టెన్షన్ నుండి మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి, అసలు బయట ఏం జరిగిందో తెలుసుకోవడానికి విలియం వణుకుతున్న చేతులతో బెడ్రూమ్లో ఉన్న టీవీ ఆన్ చేశాడు. ఆ టీవీలో లోకల్ చికాగో న్యూస్ ఛానల్ వస్తుంది. న్యూస్ యాంకర్ గొంతు వినపడగానే విలియం కళ్ళు స్క్రీన్ కి అతుక్కుపోయాయి. టీవీలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూడగానే విలియం కాళ్ళ కింద ఉన్న భూమి బద్దలైపోయి అతని గుండె పగిలి 1000 ముక్కలైనంత పనయ్యింది. టీవీ స్క్రీన్ మీద రెడ్ కలర్ లో బ్రేకింగ్ న్యూస్ బ్లింక్ అవుతుంది. చికాగో నగరంలో దారుణం. గ్రీన్వుడ్ అవెన్యూలో నివాసం ఉంటున్న ఎమ్మా అనే 32 ఏళ్ల మహిళ తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. అర్ధరాత్రి 1 గంట నుండి 3 గంటల మధ్య గుర్తు తెలియని హంతకుడు ఆమె ఇంట్లోకి చొరబడి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. హంతకుడు ఆమెను చంపిన తర్వాత ఆయుధాలేమీ దొరకకుండా పారిపోయాడు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. హంతకుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు అనే వార్తను చూడగానే విలియం ఊపిరి తీసుకోలేక గొంతు పట్టుకొని అక్కడే నేల మీద కుప్పకూలిపోయాడు. అతని కళ్ళల్లో నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. ఎందుకంటే ఆ టీవీలో చూపిస్తున్న గ్రీన్వుడ్ అవెన్యూ విలియం ఉండే ఇంటికి కరెక్ట్గా 2 వీధుల అవతలుంది. నడిచి వెళ్తే కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే. చనిపోయిన యమ్మా కూడా విలియంకు బాగా తెలుసు. ఆమె తన భార్య సారాకు ఒకప్పటి కాలేజీ బెస్ట్ ఫ్రెండ్. ఈ మధ్య చికాగోకి వచ్చి ఒంటరిగా ఉంటుంది. దాంతో విలియం కూర్చొని టైం లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టాడు. రాత్రి తాను 11 గంటలకు పడుకున్నాడు. ఉదయం 6 గంటలకు లేచాడు. హత్య జరిగింది 1 గంట నుండి 3 గంటల మధ్యలో. టైం అంతా పక్కాగా సరిపోతుందని విలియంకు అర్థమైంది. ఒకసారి విలియం ప్లేస్ లో ఉండి మీరు ఆలోచించండి. లేచేసరికి ఒళ్ళంతా రక్తం. టీవీలో తెలిసిన వాళ్ళ మర్డర్ న్యూస్. తను నిద్రలో ఉన్నప్పుడు ఒక హంతకుడిగా మారాడా అనే గిల్ట్ ఏ మనిషినైనా పిచ్చోణ్ణి చేస్తుంది కదా.
కానీ ఇక్కడే ఒక చిన్న పాయింట్. విలియం బూట్ల అడుగున ఉన్న డిజైన్ విలియం కి ఎలాంటి క్లూ ఇవ్వబోతుందో ఇప్పుడు చూద్దాం. అంటే నిద్రలోనే నా కంట్రోల్ లేని నా శరీరం కిటికీ తీసుకొని బయటకు దూకింది. ఈ చలిలో నడుచుకుంటూ నేరుగా యమ్మ ఇంటికి వెళ్ళింది. కిచెన్ లో కత్తి తీసుకొని ఆమెను విచక్షణారహితంగా పొడిచి చంపేసింది. నా చేతుల నిండా ఉన్నది నా భార్య ఫ్రెండ్ యమ్మ రక్తమే. నేనొక హంతకున్నా, ఒక సైకో కిల్లర్నా? నా చేతులతో ఒక నిండు ప్రాణం తీశానా అని జుట్టు పీక్కుంటూ భోరున ఏడుస్తున్నాడు విలియం. తన ప్రమేయం లేకుండా తన మెదడు నిద్రలో ఉండగా తన శరీరం ఒక పచ్చి నెత్తుటి హత్య చేసిందన్న ఆలోచన అతన్ని పిచ్చోణ్ణి చేస్తుంది. లోపల ఆ గిల్ట్ అతన్ని చంపేస్తుంది. దాంతో వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నాలో ఒక రాక్షసుడున్నాడు, నేను ఆ యమ్మను చంపేశాను, ప్లీజ్ నన్ను జైల్లో వేసి ఉరి తీయండి అని లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. బయటకు వెళ్ళడానికి విలియం గడియ పట్టుకున్నాడు. కానీ అప్పుడే విలియం లోపల ఉన్న లాజికల్ బ్యాంక్ క్యాషియర్ బ్రెయిన్ నిద్రలేచింది. లెక్కలు వేయడం అతనికి అలవాటు కదా. సో అతని బుర్ర అతని మనసుతో, ఆగు విలియం, ఒక్క క్షణం ఆలోచించు. నిద్రలో నడిచే వాళ్ళు రోజు తాము చేసే పనులు, అలవాటైన పనులు ఆటోమేటిక్ గా చేస్తారు. కానీ ఎప్పుడు వెళ్ళని ఒక కొత్త ఇంటికి ఒంటరిగా వెళ్ళి కత్తి తీసుకొని ఒకరిని అంత కసిగా పొడిచి చంపడం మెడికల్ గా, సైకలాజికల్ గా అసాధ్యం కదా. ఒకవేళ నువ్వే చంపి ఉంటే ఆ చంపిన కత్తి ఎక్కడా? నీ చేతులకు రక్తం ఎందుకంటింది? నీ ఒంటి మీద బట్టలకు రక్తం అంటితే ఆ బట్టలు మార్చకుండా మళ్ళీ ఇవే బట్టలతో ఎందుకు పడుకున్నావు? అసలు నువ్వు రాత్రి నిజంగా ఎక్కడికి వెళ్ళావు అని తన బుర్ర తన మనసుకి ఒక పెద్ద లాజికల్ డౌట్ ఇచ్చింది. పోలీసుల దగ్గరకు వెళ్లి లొంగిపోయే ముందు తాను నిజంగానే ఆ అమాయకురాల్ని చంపిన హంతకున్నా కాదా అని తన నిజాయితీని తనకే నిరూపించుకోవాలని రాత్రి తన కాళ్ళు ఎటు నడిచాయో ఆ దారిని వెతుక్కుంటూ వెళ్లాలని డిసైడ్ అయ్యాడు విలియం. బయట సమయం ఉదయం 7 గంటలు కావస్తుంది. మంచు కురుస్తూ ఉండటం వల్ల వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. జనాలు కూడా ఇంకా ఎవరూ నిద్రలేవలేదు. విలియం తన గది కిటికీలో నుంచి మెల్లగా బయటకు దూకాడు. రాత్రి కురిసిన దట్టమైన తెల్లటి మంచు మీద తాను వేసుకున్న స్నో బూట్ల అడుగు జాడలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ బూట్ల అడుగున ఉన్న ఒక ప్రత్యేకమైన గ్రిప్ డిజైన్ మంచు మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ అడుగులు కిటికీ దగ్గర నుండి బయట రోడ్డు వైపుకు వెళ్ళాయి. మంచు పడుతూ ఉండటం వల్ల అవి సగం కప్పబడిపోతున్నా కొద్దిగా జాగ్రత్తగా చూస్తే ఎక్కడికి వెళ్తున్నాయో ఈజీగా ట్రాక్ చేయొచ్చు. విలియం గుండె దడదడలాడుతుంది. అతని శ్వాస వేగంగా వస్తుంది. ఈ అడుగులు ఖచ్చితంగా 2 వీధుల అవతల ఉన్న ఆ యమ్మ ఇంటికే వెళ్ళుంటాయి. నేనే హంతకుణ్ణి అని చెప్పడానికి ఈ అడుగులే నాకు సాక్ష్యం కాబోతున్నాయి అని వణికిపోతూ ఆ అడుగు జాడలను ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అలా వీధి చివరకు వెళ్లిన విలియం ఆ అడుగులను నిశితంగా గమనిస్తున్నాడు. ఆ అడుగులు అక్కడి నుండి కుడివైపు తిరిగాయి. యమ్మ ఇల్లేమో ఎడమవైపు వీధిలో ఉంది. అది చూసి విలియం ఆశ్చర్యపోయాడు. కానీ ఇక్కడే అతని మైండ్ బ్లాక్ అయిపోయే ఒక భయంకరమైన ట్విస్ట్ అతనికి ఎదురయ్యింది. ఆ అడుగు జాడలు యమ్మ ఇల్లు ఉన్న వీధి వైపు అస్సలు వెళ్ళలేదు. అవి అక్కడి నుండి ఒక పర్ఫెక్ట్ యూటర్న్ తీసుకొని మళ్ళీ విలియం ఇల్లు ఉన్న కాంపౌండ్ వెనక భాగంలో ఉన్న ఒక పాడుబడిన పాత చెక్క గ్యారేజ్ వైపు వెళ్ళాయి. అది చూసి విలియంకి ఏమీ అర్థం కాలేదు. ఏంటిది, నేను యమ్మ ఇంటి వైపు వెళ్లకుండా ఈ పాడుబడిన గ్యారేజ్ వైపు ఎందుకు వచ్చాను? రాత్రి నా శరీరం ఇక్కడికి వచ్చి ఏం చేసింది అని మెల్లగా ఆ పాడుబడిన గ్యారేజ్ వెనకాలకు ముళ్ళ పొదల మధ్యలోకి నడిచాడు. అక్కడ దట్టంగా ఉన్న మంచులో ఎవరో తన 2 చేతులతో ఒక చిన్న గొయ్యి తవ్వి అందులో ఏదో వస్తువును పూడ్చిపెట్టి మళ్ళీ దాని మీద మట్టిని మంచును కప్పేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ బూట్ల యొక్క అడుగుజాడలు కరెక్ట్ గా ఆ గొయ్యి దగ్గరే ఆగిపోయాయి. అది చూసి విలియంకు ఒంట్లో రక్తం గడ్డకట్టుకుపోయి అతని గొంతు తడారిపోయింది. అంటే నేను నిద్రలోనే ఇక్కడికి వచ్చి ఏదో దాచాను. బహుశా యమ్మాను పొడిచిన ఆ మర్డర్ వెపన్, అదే ఆ కత్తిని నేను ఇక్కడే తెచ్చి దాచానేమో. నా చేతులకు ఉన్న రక్తం ఇక్కడే అంటుంటుంది అని భయంతో వణికిపోయాడు. తన 2 చేతులకు కనీసం గ్లౌజులు కూడా లేకపోయినా చలికి వేళ్లు గడ్డ కట్టిపోతున్నా సరే లెక్క చేయకుండా ఆ మంచును గట్టిపడిపోయిన మట్టిని తవ్వడం మొదలుపెట్టాడు. గోర్లతో మట్టిని గీకుతున్నాడు. సరిగ్గా 2 అడుగులు తవ్వేసరికి అతని చేతికి ఒక నల్లటి ప్లాస్టిక్ చెత్త కవర్ తగిలింది. విలియం ఆ కవర్ను మట్టిలో నుంచి బయటకు తీశాడు. అది చాలా బరువుగా ఉంది. లోపల ఏదో బట్టలున్నట్లు కనిపించింది. దాంతో అతని గుండె వేగం పీక్స్ కి వెళ్లి, ఇందులో యమ్మను పొడిచిన కత్తుందా? నా నెత్తుటి పాపం ఇందులోనే ఉందా అని భయపడుతూనే ఆ ప్లాస్టిక్ కవర్ ముడిని వణుకుతున్న చేతులతో విప్పాడు.
ఆ కవర్ లోపల ఉన్న దృశ్యం చూసి విలియం కళ్ళు షాక్తో ఫ్రీజ్ అయిపోయాయి. అతని నోట్లో నుంచి మాట రాలేదు. అందులో అతను ఊహించినట్లుగా ఎలాంటి కత్తి లేదు. ఒక పసుపు రంగు లేడీస్ రెయిన్ కోట్ ఉంది. ఆ రెయిన్ కోట్ నిండా పచ్చి రక్తం అంటుకొనుంది. ఆ రక్తపు మరకలు అక్కడక్కడ ఎండిపోయి బ్రౌన్ కలర్లోకి మారిపోయి ఉన్నాయి. దానికి తోడు ఒక జత మహిళల స్నో షూస్ కూడా రక్తంతో తడిచిపోయి ఉన్నాయి. వాటిని చూసిన విలియం, ఏంటిది? లేడీస్ రెయిన్ కోటా? నేను రాత్రి ఈ చిన్న రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళి అమ్మను చంపానా? ఇది ఇంపాసిబుల్. ఇది ఖచ్చితంగా నా సైజ్ కాదు. ఇది చాలా చిన్నగా ఉంది. నా ఒంటికి అసలు ఇది సరిపోదు కదా అని విలియం కంగారుగా ఆ రెయిన్ కోట్ జేబుల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో అని వెతకడం మొదలుపెట్టాడు. ఆ రెయిన్ కోట్ కుడి జేబులో అతని చేతికి ఒక వస్తువు తగిలింది. దాన్ని బయటకు తీసి చూడగా అదొక ప్లాస్టిక్ ఐడి కార్డ్ మరియు ఒక ఖరీదైన రోజ్ గోల్డ్ కలర్ లేడీస్ వాచ్. ఆ ఐడి కార్డు మీద అంటుకొని ఉన్న రక్తాన్ని వణుకుతున్న తన బొటని వేలుతో తుడిచి చూశాడు. ఆ కార్డు మీద ఫోటో, పేరు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక మగాడు నిద్రలో లేచి లేడీస్ రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటాడు? సైజు కూడా సరిపోని ఆ బట్టల వెనక ఉన్న ఐడి కార్డ్ ఎవరిది? ఇక్కడే కథ ఒక పిచ్చెక్కించే మలుపు తీసుకోబోతుంది. ఆ పేరు చూడగానే విలియం మైండ్ బ్లాక్ అవ్వడం కాదు, అసలు నిజం మన గుండెను కూడా ఆపేస్తుంది. కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఆ పేరు చూడగానే విలియం కాళ్ళ కింద ఉన్న మంచు పగిలి అతను ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయినంత పనయ్యింది. అతని ప్రపంచం మొత్తం చీకటైపోయింది. అతని కళ్ళు బైర్లు కమ్మాయి. ఎందుకంటే ఆ ఐడి కార్డులో ఉన్న పేరు సారా విలియం. అంటే ఆ రక్తపు మరకలు ఉన్న రెయిన్ కోట్ మరెవరిదో కాదు, అతని భార్య సారాదే. ఆ వాచ్ కూడా అతని భార్య సారాదే. సరిగ్గా ఆ షాక్ లో అతను ఉండగానే అతని జేబులో ఉన్న ఫోన్ భయంకరమైన శబ్దంతో రింగ్ అయింది. స్క్రీన్ మీద ఎవరా అని చూస్తే మై లవ్ సారా అని కనిపించింది. వణుకుతున్న చేతులతో కళ్ళల్లో నీళ్లతో ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాడు విలియం. అవతలి వైపు నుండి తన భార్య సారా గొంతు వినిపించింది. ఆమె ఎంతో ప్రశాంతంగా, అమాయకంగా, ఎంతో స్వచ్ఛమైన ప్రేమ నిండిన గొంతుతో, విలియం ఎక్కడున్నావు డార్లింగ్? నీ గదిలోకి వచ్చి చూశాను, కానీ నువ్వు అక్కడ లేవు. కిటికీ కూడా తెరిచుంది. బయట చాలా చలిగా ఉంది కదా, వేడివేడిగా బ్రేక్ఫాస్ట్, కాఫీ రెడీ చేశాను. త్వరగా లోపలికొచ్చే బేబీ అని ఆమె ఆప్యాయంగా పిలిచింది. ఆ గొంతు వినగానే విలియంకు నోట్లో నుంచి మాట రాలేదు. అతని మెదడులో ఉన్న లాజికల్ వైర్లన్నీ ఒకేసారి కనెక్ట్ అయిపోయాయి. అతనికి మొత్తం మిస్టరీ డీకోడ్ అయిపోయింది. ఆ రాత్రి అమ్మ ఇంటికి వెళ్ళి ఆమెను కత్తితో కిరాతకంగా పొడిచి చంపింది నిద్రలో నడిచే అలవాటున్న తను కాదు. పూర్తి స్పృహతో పక్కా స్కెచ్తో వెళ్ళిన తన భార్య సారానే. ఆమె మర్డర్ చేసి వచ్చి తన రక్తపు బట్టలను ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి కాలిపోయిన చెత్త డబ్బాలో వేయడానికి బయటకు వెళ్ళింది. కానీ కరెక్ట్గా అదే టైంలో నిద్రలో నడుస్తూ బయటకొచ్చిన విలియంను చూసి సారా భయపడిపోయింది. విలియం కూడా ఎవరినో చూసి భయపడుతున్నట్లుగా ఆ కవర్ను సారా చేతిలో నుంచి లాక్కొని ఒక సైకోలాగా వెళ్ళి మంచులో పూడ్చిపెట్టేసి సైలెంట్గా వచ్చి పడుకున్నాడు. సారా అతన్ని ఆ సమయంలో ఆపలేకపోయింది. బట్టలు మంచులో పూడ్చున్నాయి కాబట్టి పోలీసులు కనిపెట్టలేరు అని సారా ఊరుకుంది. అతని మెదడు నిద్రలో ఉన్నప్పటికీ తన భార్య అంటే అతనికి ప్రాణం కంటే ఎక్కువ. తన భార్య ఏదో ప్రమాదంలో ఉందని, ఆమెకు వ్యతిరేకంగా ఉండే ఆధారాలు ఎవరూ చూడకూడదని అతని అంతర్మనస్సు అతనికి ఆర్డర్ వేసింది. అందుకే సారా బట్టలకు ఉన్న రక్తం తన చేతులకు, బూట్లకు అంటుకుంటున్నా సరే లెక్క చేయకుండా తన నిద్రలోనే ఆ బట్టలను మంచులో పూడ్చిపెట్టి మళ్ళీ సైలెంట్గా వెళ్ళి తన గదిలో కింద పడుకున్నాడు. అతను హంతకుడు కాదు, ఒక హంతకురాలి ఆధారాలు చెరిపేసిన ఒక నిద్రలో నడిచే సాక్షి. ఇదంతా అర్థమై ముందు తాను ఒక హంతకుడు కాదు అని విలియం ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఒక కిరాతకమైన హంతకురాలు ఎక్కడో లేదు, తన సొంత ఇంట్లోనే తన భార్య రూపంలో తనకు కాఫీ కలుపుతుందని తెలిసి అతని వెన్నులో వణుకు పుట్టింది. ఆ చలిలోనూ అతనికి భయంకరంగా చెమటలు పట్టాయి. తను ప్రాణంగా ప్రేమించే భార్య ఒక మర్డర్ ఎందుకు చేసింది? ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయిన యమ్మాను ఎందుకంత కిరాతకంగా పొడిచి చంపింది? ఇప్పుడు విలియం ఏం చేయాలి? నిజాయితీగా రక్తపు బట్టలను తీసుకెళ్లి పోలీసులకిచ్చి తన భార్యను జైలుకు పంపాలా? లేదంటే ఒక హంతకురాలైన తన భార్యను పోలీసుల నుండి కాపాడుకోవాలా? ఈ సైకలాజికల్ ట్రాప్లో చిక్కుకున్న విలియం తర్వాత ఆడబోయే మైండ్ గేమ్ ఎలా ఉండబోతుందో చూసే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. విలియం ఎక్కడున్నావు డార్లింగ్? బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను, త్వరగా వచ్చేయి
అని ఫోన్ స్పీకర్ నుండి వినిపిస్తున్న తన భార్య సారా గొంతు వింటుంటే విలియంకు గొంతులో నుంచి మాట రావట్లేదు. ఒక మనిషి గొంతు కోసి చంపి వచ్చిన చేతులతో తనకు దోసెలు వేసిందా? ఎంతో అమాయకంగా ప్రేమగా పిలుస్తున్న ఆ గొంతు వెనక ఒక రాక్షసి దాగి ఉందా అనుకుంటూ విలియం వణుకుతున్న గొంతును కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాను సారా, బయట మంచు పడుతుంటే చూస్తున్నాను, 5 నిమిషాల్లో లోపలికొస్తాను అని ఫోన్ కట్ చేశాడు. ఆ మంచులో మోకాళ్ళ మీద కూర్చొని ఆ రక్తపు బట్టలు ఉన్న ప్లాస్టిక్ కవర్ని చూస్తూ విలియం కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా భార్య ఒక హంతకురాలా? తను ఎందుకు ఇలా చేసింది? నేనిప్పుడు పోలీసులకు ఫోన్ చేసి నా భార్యను పట్టించాలా అని అతని మెదడు 100 రకాలుగా ఆలోచనలు చేస్తుంది. కానీ అతని మనసు మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే సారా అంటే అతనికి ప్రాణం. ఏది ఏమైనా కానీ ముందు ఆ ఆధారాలను పోలీసులు చూడకుండా మాయం చేయాలని విలియం డిసైడ్ అయ్యాడు. ఆ కవర్ను తీసుకెళ్లి గ్యారేజ్ వెనకాల ఉన్న ఒక పాత ఐరన్ డ్రమ్ములో వేసి దాని మీద పాత చెక్కలు కప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. అతని ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఇల్లంతా వేడిగా కాఫీ వాసనతో ప్రశాంతంగా ఉంది. సారా డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు సర్దుతుంది. ఆమె ముఖంలో ఏమాత్రం భయం లేదు. ఎంతో ప్రశాంతంగా ఒక సాధారణ ఇల్లాలిలా నవ్వుతూ విలియంకు కాఫీ ఇచ్చింది. విలియం ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఒక మనిషి ప్రాణం తీసిన గిల్ట్ కనీసం 1% కూడా లేదు. అప్పుడు ఆమె నవ్వుతూ, రాత్రి బాగా నిద్ర పట్టిందా విలియం అని అడగ్గా, పట్టింది సారా, మరి నీకు అని అడిగాడు విలియం. దానికి చాలా ప్రశాంతంగా పడుకున్నాను డార్లింగ్ అని నవ్వింది సారా. ఆ నవ్వు చూసి విలియం వెన్నులో వణుకు పుట్టింది. ఒక హంతకురాలితో తను ఒకే టేబుల్ మీద కూర్చొని కాఫీ తాగుతున్నాడు. సరిగ్గా అప్పుడే విలియం చూపు సారా కుడి చేతి మణికట్టు మీద పడింది. అక్కడ గోర్లతో గీరుకుపోయిన 3 తాజా రక్తపు గాయాలున్నాయి. అంటే యమ్మ చనిపోయే ముందు పెనుగులాటలో ఆమె సారా చేతిని గీరిన గాయాలవి అని అనుకున్నాడు విలియం. సారా వెంటనే తన ఫుల్ హ్యాండ్స్ స్వెటర్ని కిందకు లాక్కొని ఆ గాయాన్ని దాచేసింది. కానీ విలియం ఏమీ అడగలేదు. ఆమె ఎందుకు చంపిందో తెలుసుకోవాలని లోపల ఒక అగ్నిపర్వతం బద్దలవుతున్నా సైలెంట్గా కాఫీ తాగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సారా స్నానానికి వెళ్ళగానే విలియం వేగంగా వెళ్లి ఆమె హ్యాండ్ బ్యాగ్, ఆమె ల్యాప్టాప్ ఓపెన్ చేసి వెతకడం మొదలు పెట్టాడు. ఒక స్నేహితురాలిని చంపి హంతకురాలిగా మారేంత పగ ఆమెకు ఎందుకొచ్చింది అని అతను తెలుసుకోవాలి అనుకున్నాడు. అలా వెతుకుతూ ఉండగా ల్యాప్టాప్ లో ఒక ఫోల్డర్ లాక్ చేసింది. విలియంకు ఆమె పాస్వర్డ్స్ అన్నీ తెలుసు కాబట్టి విలియం దాన్ని ఓపెన్ చేశాడు. అందులో ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్స్ మరియు కొన్ని వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ చూసిన విలియంకు మైండ్ బ్లాక్ అయిపోయింది. గత 6 నెలల్లో సారా విలియంకు తెలియకుండా తన తండ్రి రాసిచ్చిన పర్సనల్ ఎఫ్డీని బ్రేక్ చేసి అలాగే కొన్ని హై లిమిట్ క్రెడిట్ కార్డ్స్ను సీక్రెట్గా వాడి దాదాపు $1,00,000 ఒక అజ్ఞాత అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసింది. అయితే ఆ అకౌంట్ మరెవరిదో కాదు, చనిపోయిన యమ్మాది. ఆ చాట్ హిస్టరీలో యమ్మ పెట్టిన బ్లాక్మెయిల్ మెసేజ్లు కూడా ఉన్నాయి. సారా, ఈ రోజు సాయంత్రంలోగా $10,000 నా అకౌంట్లో పడాలి, లేదంటే 5 ఏళ్ల క్రితం ఆ హైవే మీద నువ్వు చేసిన యాక్సిడెంట్ వీడియో, నువ్వు కారుతో గుద్ది చంపేసిన ఆ చిన్న పిల్లాడి డీటెయిల్స్ మొత్తం నీ మొగుడు విలియంకు పోలీసులకు పంపిస్తాను. నీ మొగుడు ఒక బ్యాంక్ ఉద్యోగి, వాడి పరువు రోడ్డున పడుతుంది, నువ్వు కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్తావు, మీ సంసార జీవితం ముక్కలైపోతుంది అని ఆ మెసేజ్ల్లో ఉంది. అది చూసిన విలియంకు కాళ్ల కింద భూమి కదిలిపోతున్న ఫీలింగ్ కలిగింది. చూసారా, ఒక హత్య వెనక ఉన్న ఉద్దేశం తెలిసాక మనకు కూడా సారా మీద కోపం పోయి జాలి కలుగుతుంది. ఎప్పుడో జరిగిపోయిన తన తప్పును ఎత్తి చూపిస్తూ బ్లాక్మెయిల్ చేసింది కాబట్టే ఆమె యమ్మాను చంపిందిలే అని మనం కూడా సారా వైపు ఆలోచిస్తున్నాం. 5 ఏళ్ల క్రితం చేసిన తప్పు సారాను ఒక బ్లాక్మెయిలర్ చేతిలో బందీని చేసింది. తన భర్త పరువు ఎక్కడ పోతుందో, తను ఎక్కడ జైలు పాలవుతుందో అన్న భయంతో ఆ నరకం భరించలేక సారా యమ్మాను చంపేసింది. తన భార్య తప్పు చేసింది, కానీ ఆ తప్పు వెనక తనపై ఉన్న విపరీతమైన ప్రేమ, తన కుటుంబాన్ని కాపాడుకోవాలన్న తపన విలియంకు అర్థమైంది. సారా నన్ను కాపాడుకోవడానికే ఒక మృగంలా మారింది, ఇప్పుడు నేను ఆమెను కాపాడుకోవాలి అని విలియం గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఒక నిద్రలో నడిచే సాక్షి స్థానం నుండి ఒక హంతకురాల్ని కాపాడేవాడిగా మారడానికి విలియం సిద్ధమయ్యాడు. సమయం మధ్యాహ్నం 2 గంటలవుతుంది. విలియం ఇంటి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే బయట చికాగో పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన డిటెక్టివ్ మార్కస్ నిలబడున్నాడు. మార్కస్ చాలా షార్ప్ ఆఫీసర్. అతని వెనక 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వాళ్లను చూసి విలియం గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. అప్పుడు మార్కస్, మిస్టర్ విలియం, నేను డిటెక్టివ్ మార్కస్ని. మీ భార్య సారా ఇంట్లో ఉన్నారా? గ్రీన్వుడ్ అవెన్యూలో జరిగిన యమ్మ మర్డర్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను అని అడిగాడు. అప్పుడే సారా కిచెన్లో నుంచి బయటకు వచ్చింది. మార్కస్ లోపలికి రాగానే ఆమె ఒక్కసారిగా కుమిలి కుమిలి ఏడవడం మొదలుపెట్టింది. నిజానికి అదొక అద్భుతమైన నటన.
ఆఫీసర్, నా బెస్ట్ ఫ్రెండ్ యమ్మాను ఎవరో చంపేశారని టీవీలో చూశాను. నాకు ఉదయం నుండి ఏడుపు ఆగడం లేదు. ఎంత దారుణం సార్! ఒక ఒంటరిగా ఉంటున్న మహిళని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికుంది సార్ అని సోఫాలో ఏడుస్తూ కూలబడిపోయింది సారా. అప్పుడు మార్కస్ ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ, అవును సారా, ఇది చాలా దారుణం. కానీ అమ్మ కాల్ లిస్ట్ చెక్ చేస్తే గత 6 నెలల్లో ఆమె మీకే 100 ఫోన్లు చేసింది. అసలు మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది? పైగా నిన్న రాత్రి 1 గంట నుండి 3 గంటల మధ్య మీరెక్కడున్నారు అని డైరెక్ట్గా పాయింట్కి వచ్చాడు. కానీ సారా ఏమాత్రం తడబడకుండా, ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ ఆఫీసర్, అందుకే కాల్స్ మాట్లాడుకుంటాం. రాత్రి నేను నా గదిలో ప్రశాంతంగా నిద్రపోయాను. కావాలంటే నా భర్తను అడగండి అనింది సారా. అప్పుడు మార్కస్ విలియం వైపు తిరిగాడు. విలియం వణుకుతున్న చేతులను జేబులో పెట్టుకొని కవర్ చేసుకుంటూ, అవును ఆఫీసర్, తను రాత్రంతా నా పక్కనే పడుకొనుంది. యమ్మా హత్యతో తనకెలాంటి సంబంధం లేదు అని జీవితంలో మొదటిసారి విలియం ఒక పచ్చి అబద్ధం చెప్పాడు. కానీ మార్కస్ కు మాత్రం ఎక్కడో అనుమానంగానే ఉంది. అతను ఆ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ అంతా గమనిస్తూ విలియం నిద్రలో తెరిచి వెళ్లిన కిటికీ వైపు చూశాడు. ఈ కిటికీలో నుంచి చూస్తే ఈ కిటికీలో నుంచి ఎవరో బయటకు దూకి నడిచినట్టు 1-2 అడుగులు గుర్తులు కనిపిస్తున్నాయి. అవి ఎక్కడికి వెళ్లాయో చూద్దామంటే ఉదయం వచ్చిన భారీ మంచు తుఫాను వల్ల మిగతా అడుగులు వేసిన ట్రాక్ అంతా కప్పబడిపోయి ఏమీ కనిపించడం లేదు. రాత్రి మీరు కిటికీలో నుంచి బయటకేమైనా వెళ్లారా విలియం అని అడిగాడు మార్కస్. ఆ ప్రశ్న వినగానే సారా ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆమెకు ఆ అడుగుల గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే ఆమె మెయిన్ డోర్ వైపు నుంచి సైలెంట్ గా వెళ్ళొచ్చింది. ఆమె భయంతో విలియం వైపు చూసింది. అప్పుడు విలియం వెంటనే ఎంతో కూల్ గా ఒక బ్రిలియంట్ మైండ్ గేమ్ ప్లే చేశాడు. ఓ, ఆ అడుగుల గుర్తుల ఆఫీసర్, అవి నావే. నాకు చిన్నప్పటి నుండి స్లీప్ వాకింగ్ అనే డిజార్డర్ ఉంది. రాత్రి నిద్రలో నేను కిటికీ తీసుకుని బయటకు వెళ్లి మంచులో నడిచాను. ఉదయం నేను అదే మంచులో నిద్రలేచాను సార్. ఇదిగోండి నా మెడికల్ రిపోర్ట్స్ అని తన డ్రాయర్లో ఉన్న డాక్టర్ రిపోర్ట్స్ మార్కస్ చేతిలో పెట్టాడు. తన బలహీనతనే తన భార్యను కాపాడే ఒక ఆయుధంగా విలియం మార్చుకున్నాడు. మార్కస్ ఆ రిపోర్ట్స్ చూసి, ఓ, ఐఎమ్ సారీ విలియం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దాంతో సారా ప్రాణాలు లేచొచ్చాయి. విలియం, థ్యాంక్ యూ డార్లింగ్, నువ్వు ఆ అడుగుల గురించి చెప్పి నన్ను కాపాడావు అని అతన్ని హత్తుకుంది. కానీ అప్పుడు కూడా విలియం ఆమెను ఏమీ ప్రశ్నించలేదు. సమయం రాత్రి 11 గంటలవుతుంది. పోలీసులు యమ్మ ఇంటి చుట్టుపక్కల స్నీఫర్ డాగ్స్ తో వెతుకుతున్నారని టీవీలో న్యూస్ వచ్చింది. అది చూసి విలియంకు చెమటలు పట్టేశాయి. ఆ కుక్కలు వాసన వెతుక్కుంటూ వస్తే నేరుగా గ్యారేజ్ వెనక తను దాచిన ప్లాస్టిక్ కవర్ దగ్గరకు వచ్చేస్తాయి. ఆ రక్తపు బట్టలు దొరికితే సారా జైలుకు వెళ్లడం ఖాయం. ఆ ఆధారాలను పూర్తిగా నాశనం చేయాలి అని సారా పడుకున్న తర్వాత విలియం సైలెంట్ గా ఇంటి వెనక ఉన్న గ్యారేజ్ దగ్గరకు వెళ్ళాడు. ఆ ఐరన్ డ్రమ్ములో ఉన్న ప్లాస్టిక్ కవర్ ను తీసుకొని తన కారు డిక్కీలో పెట్టుకొని చికాగో శివార్లలో ఉన్న ఒక భారీ ఇండస్ట్రియల్ ఫర్నెస్ అనగా చెత్తను కాల్చే పెద్ద నిప్పుల కొలిమి దగ్గరకు ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. ఆ భయంకరమైన మంటల్లోకి సారా వాడిన ఆ రక్తపు రెయిన్ కోట్, ఆ లేడీస్ షూస్, ఆ ఐడి కార్డ్, ఆమె వాచ్ అన్నీ విసిరేశాడు. తన భార్య చేసిన పాపాన్ని, ఆ హత్య తాలూకు ఆనవాళ్లను ఆ అగ్ని జ్వాలల్లో వేసి బూడిద చేసేశాడు. మంటల వైపు చూస్తున్న విలియం కన్నీళ్లు పెట్టుకుంటూ, సారా, నా కోసం నువ్వు హంతకురాల్లా మారావు. నిన్ను కాపాడ్డానికే నేను చట్టానికి ద్రోహం చేస్తున్నాను అని లోలోపల కుమిలిపోయాడు. ఆధారాలు మాయం చేశాను అన్న ధైర్యంతో అతను ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. విలియం ఇంటికొచ్చేసరికి సమయం రాత్రి 3 గంటలవుతుంది. కారు పార్క్ చేసి లోపలికి రాగానే హాల్లో డిమ్ లైట్ వెలుగుతుంది. సోఫాలో సారా ఏడుస్తూ కూర్చొనుంది. విలియంను చూడగానే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అతని కాళ్ళ మీద పడిపోయి, నన్ను క్షమించు విలియం, నన్ను క్షమించు. నాకు అంతా తెలుసు. ఆ రోజు రాత్రి అమ్మాను నేను చంపొచ్చిన తర్వాత ఆ రక్తపు బట్టలను నువ్వు నిద్రలో నడుచుకుంటూ తీసుకెళ్లి మంచులో పూడ్చావు. మళ్ళీ వాటిని అక్కడి నుండి తీసి వేరే చోట దాచావు. నా తప్పుని కప్పిపుచ్చడానికి నీ మెడికల్ హిస్టరీ వాడావు. ఇప్పుడు కారులో వెళ్ళి ఆ బట్టలను కాల్చేసి వస్తున్నావు. ఈ విషయం కూడా నాకు తెలుసు అని భోరున ఏడ్చింది సారా. విలియం అప్పుడు ఆమెను పైకి లేపి, అసలు ఎందుకు చేశావు సారా, యమ్మాను ఎందుకు చంపావు అని దీనంగా అడగ్గా సారా కన్నీళ్లు పెట్టుకుంటూ, ఆమె ఒక సైకో విలియం, నా గతాన్ని అడ్డు పెట్టుకొని నా రక్తం తాగుతుంది. రేపు ఆమె పోలీసులకు చెప్తే బ్యాంక్ ఎంప్లాయీ అయిన నీ పరువు పోతుంది. హంతకురాలి మొగుడు అని ఈ సమాజం నిన్ను నానా మాటలంటుంది.
నీ జాబ్ కూడా పోతుంది విలియం. నా ప్రాణమైన నిన్ను కోల్పోవడం, నీ పరువు తీయడం ఇష్టం లేక కేవలం నీ పరువు కాపాడటానికే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను పొడిచి చంపేశాను విలియం. ఇది కేవలం నీ కోసం చేసిన హత్య అని అతన్ని గట్టిగా హత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఆ క్షణంలో సారా చెప్పిన మాటలకు విలియం కరిగిపోయాడు. తన కోసం ఇంతటి ఘోరానికి తెగించిన భార్యను అలా చూస్తూ వదలలేకపోయాడు. ఆమెను గట్టిగా వాటేసుకొని, భయపడకు సారా, ఎవరొచ్చినా నేను నిన్ను కాపాడుకుంటాను, ఆధారాలన్నీ కాలి బూడిదైపోయాయి, ఇక మనల్ని ఎవరూ పట్టుకోలేరు అని ఆమెకు మాటిచ్చాడు. ఒక మర్డర్ తర్వాత ఇంత ఎమోషనల్ సీన్ చూస్తే ఎవరైనా కరిగిపోతారు కదా. సారా కన్నీళ్లు, విలియం ప్రేమ అంతా పర్ఫెక్ట్ గా ముగిసిపోయింది. ఇక పోలీసులు వాళ్ళని పట్టుకునే ఛాన్సే లేదు, ఎందుకంటే ఆధారాలన్నీ కాలిపోయాయి. కానీ క్రైమ్ కథల్లో ఇక కథ ముగిసిపోయిందిలే అనుకున్నప్పుడే అసలు బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. సరిగ్గా ఈ కథలో కూడా అలాంటి మలుపే రాబోతుంది. నెల రోజులు గడిచాయి. డిటెక్టివ్ మార్కస్ కి ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో ఎమ్మా మర్డర్ కేసులో ఆ రాత్రి ఆ వీధిలో దొంగతనానికి వచ్చిన ఒక లోకల్ దొంగను అనుమానితుడిగా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దాంతో సారా, విలియం ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళ జీవితం మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి వచ్చేసింది. ఇదంతా చూసి అంతా సంతోషంగా ముగిసిందిలే అని మనం అనుకుంటున్నాం కదా. కానీ ఇక్కడే ఈ కథలో కళ్ళు బైర్లు కమ్మే ఒక నెత్తుటి సైకలాజికల్ ట్విస్ట్ రాబోతుంది. ఒకరోజు సారా వంటగదిలో ఉండగా విలియం తన ల్యాప్టాప్ లో ఏదో ఫైల్స్ వెతుకుతూ సారా ఈమెయిల్లోని డిలీటెడ్ ఐటమ్స్ ను రీస్టోర్ చేశాడు. అందులో ఎమ్మా చనిపోవడానికి 2 రోజుల ముందు ఆమె సారాకు పంపిన ఒక ఈమెయిల్ ఉంది. సారా దాన్ని చదివి భయంతో డిలీట్ చేసింది, కానీ పర్మనెంట్ గా క్లియర్ చేయడం మర్చిపోయింది. అది ఓపెన్ చేసిన విలియంకు గుండె ఆగిపోయింది. అతని మెదడు మొద్దుబారిపోయి నరాల్లో రక్తం ఐస్ లా గడ్డకట్టుకుపోయినంత పనయ్యింది. ఎందుకంటే ఆ ఈమెయిల్లో 5 ఏళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ గురించి లేదు. అందులో ఎమ్మా రాసిన మెసేజ్ ఏంటంటే, సారా, నువ్వొక రాక్షసివి. నీ మొగుడు విలియంకు తెలియకుండా అతని బ్యాంక్ ఐడి, పాస్వర్డ్స్ వాడి అతని కస్టమర్ అకౌంట్లలో నుంచి లక్షల డాలర్లు నువ్వు హ్యాక్ చేసి దొంగిలిస్తున్నావని నాకు తెలిసిపోయింది. నీ సొంత మొగుడినే జైలు పాలు చేయడానికి స్కెచ్ వేశావా? ఈ విషయం నేను రేపు విలియంకు చెప్తున్నాను. పాపం ఆ అమాయకుడి జీవితాన్ని నాశనం కానివ్వను అని ఆ ఈమెయిల్లో ఎమ్మ సారాకు పంపిన మెసేజ్ ఉంది. అంతే, అది చూడగానే విలియం చేతిలో ఉన్న ల్యాప్టాప్ కింద పడిపోయింది. అతనికి ఊపిరి ఆడటం లేదు. అతని ప్రపంచం 100 ముక్కలైపోయిన ఫీలింగ్ అతనికి కలుగుతుంది. అతనికి అంతా అర్థమైంది. సారా 5 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ గురించి భయపడి ఎమ్మాను చంపలేదు. విలియం పరువు కాపాడటానికి అసలే చంపలేదు. అసలు నిజమేంటంటే సారా ఒక పక్కా క్రిమినల్. ఆమె తన సొంత భర్త విలియం బ్యాంక్ అకౌంట్స్ నే వాడి దొంగతనాలు చేస్తుంది. ఒకవేళ పోలీసులకు ఆ దొంగతనం దొరికితే పాస్వర్డ్స్ అన్ని విలియం కంట్రోల్లో ఉంటాయి కాబట్టి విలియం జీవితాంతం జైలుకు వెళ్తాడు. ఈ ద్రోహం ఎమ్మాకు తెలిసిపోయి ఆమె ఈ నిజాన్ని విలియంకు చెప్పబోతుంటే తన నిజ స్వరూపం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో తనను తాను కాపాడుకోవడానికి సారానే ఎమ్మాను కిరాతకంగా పొడిచి చంపేసింది. అలాగే విలియం అంతకు ముందు చూసిన ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు అన్నీ కూడా సారా తనకు అనుకూలంగా క్రియేట్ చేసిన నకిలీ ఆధారాలు. ఏ రోజైనా విలియంకి ఈ విషయం తెలిస్తే అతను ఆమెను కాపాడటానికి, అతనికి ఆమె మీద జాలి కలగడానికి సారా క్రియేట్ చేసిన పక్కా నకిలీ ఆధారాలవి. కానీ ఈ విషయం విలియంకి తెలిసిపోయిన తర్వాత అతను ఎందుకు ఇలా చేశావని అడిగినప్పుడు, నీ పరువు కోసమే నేను నా స్నేహితురాల్ని చంపాను అని ఒక అద్భుతమైన ఎమోషనల్ అబద్ధం చెప్పి సారా అతని మైండ్ని మాయ చేసింది. అతని చేతుల మీదగానే పోలీసుల కళ్ళు గప్పి ఆధారాలు మాయం చేయించింది. తను ఒక అమాయకురాల్ని కాదు, ఒక సైకో, ఒక మాయలాడిని ప్రాణంగా ప్రేమించి కాపాడుకున్నాను అని విలియంకు అర్థమై అతనికి పిచ్చెక్కిపోయింది. తనను తన నిద్రలో నడిచే వ్యాధిని ఆమె ఎంత కిరాతకంగా వాడుకుందో తలుచుకొని అతను కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. సరిగ్గా అప్పుడే విలియం వెనక గది తలుపు తెరుచుకుంది. సారా లోపలికొచ్చింది. ఆమె చేతిలో ఒక వేడి పాల గ్లాస్ ఉంది. విలియం కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి తిరిగాడు. సారా ముఖంలో అదే అమాయకత్వం, అదే స్వచ్ఛమైన ప్రేమ ఉట్టిపడుతుంది. విలియం, పాలు తాగి పడుకో డార్లింగ్, నేను నీ పక్కనే ఉన్నాను కదా అని ఎంతో ప్రేమగా నవ్వుతూ ఆ గ్లాస్ విలియంకు ఇవ్వగా విలియం ఆ గ్లాస్ తీసుకున్నాడు. వాడికి తెలుసు ఆ నవ్వు వెనక ఒక కిరాతకమైన హంతకురాలుందని, తన జీవితం అంతా ఒక అబద్ధమని. కానీ అతను ఏమీ చేయలేడు. ఇప్పుడు నిజం చెప్తే పోలీసులు అతన్ని కూడా ఆధారాలు మాయం చేసిన నేరంలో లోపల వేస్తారు. అతను ఆమె వేసిన సైకలాజికల్ వలలో శాశ్వతంగా బందీ అయిపోయాడు. ఆ పాల గ్లాసులో ఉన్న పాలు తాగుతూ విలియం ఆమె కళ్ళల్లోకి చూస్తుండగా అతని నోట్లో
నోట్లో నుంచి నురగ కారడం మొదలైంది. అవును, విలియం ఆ మెయిల్ చూడటం సారా చూసింది. అందుకే పాలల్లో సైనైడ్ కలిపి విలియం చేతికి ప్రేమగా ఇచ్చింది. షాక్లో విలియం ఆ పాలు తాగేసి ప్రాణాలు వదిలాడు. సారా ఎవరికీ కనిపించకుండా మాయమైపోయింది. ఇప్పుడు ఆమె ఎవరికి భార్యగా ఉంటూ ఎవరి అకౌంట్లలో డబ్బు కాజేస్తుందో ఎవరికీ తెలియదు. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది.